ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను కదా, ఇది పార్ట్ 2 వీడియో. మనం రెడీ చేసుకున్న కర్రీ ఉంది కదా, అదంతా ఇలా బిర్యానీ గిన్నెలో ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. అలాగే 80% ఉడికిన బాస్మతి రైస్ని తీసుకొని ఇలా లేయర్లా వేసుకోవాలి. అలాగే మిగిలిన కర్రీని కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇలా కర్రీ అంతా వేసుకున్నాక కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇలా కొద్దిగా పాలను తీసుకొని అందులో చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా వేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా అన్నీ వేసేసుకున్నాక లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా అన్ని ఫిష్ పీసెస్ని వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే వేడి వేడి ఫిష్ బిర్యానీ రెడీ. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో. ఎందుకంటే లేటు, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వెళ్తూ ఒక్క లైక్ ఇచ్చేయండి.